బా 2 సెకండ్లు దాటిపోయిందిరా. మళ్ళా టైం దాటిపోయిందిరా. రే ఏం చేస్తున్నావురా? 2 సెకండ్లు అంటున్నావు, 3 సెకండ్లు అంటున్నావు. అంటే బొట్లు ఫాస్ట్గా పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాను రా. బొట్లు పెట్టవు, నువ్వెందుకు ప్రాక్టీస్ చేస్తున్నావురా? ఇందాక కుంభమేళ పోదామని చెప్పినావు కదరా, అప్పుడే వీడియోలో చూసిన వాడు బొట్లు పెట్టి రోజు 10,000 సంపాదిస్తున్నాడంట. అయితే నేను 5,000 ఇస్తా, మీతో పాటు వస్తా, నన్ను కుంభమేళాలు దింపేయండి. నేను మళ్ళా హైదరాబాద్ రాను. కుంభమేళ అయ్యే వరకు బొట్లు పెట్టి డబ్బులు సంపాదిస్తానే ఉంటా. లక్షాధికారి అయ్యే వరకు హైదరాబాద్కి రాను. మళ్ళా 2 సెకండ్లు దాటిపోయింది. బాబా मेरा फ्रेंड मेरा दोस्त बाबा बाबा मेरा फ्रेंड मेरा दोस्त నల్లగుంటాడు, కాలా కాలా దిబ్బుకుంటాడు. तुम इसकी तू देखा ना? नहीं देखा. तू देखा? ఏంటిది? तू भी नहीं देखा. तू देखा? ఏంది దేకా దేకా అంటున్నావు? అసలు ఏం చేస్తున్నావే? ఏం లేదురా, కుంభమేళకి వెళ్తున్నాం కదా, ఇప్పటికే 50 కోట్ల మంది వచ్చారంట. అందులో నువ్వు తప్పుపోతే ఎత్తుకోవాలి కదా, అందుకే ముందుగా హిందీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓహో. తూ దేకా? నాయ్ దేకా. తూ దేకా? ఇది ఖచ్చితంగా పిచ్చిదైపోయింది. బాగా ప్రాక్టీస్ చేయింది. ఒకటి 2 3 4 ఆగు 5 6 7 8 9 11 14 16 ఈ పుల్లలేంట్రా? పుల్లలు కాదు, టూత్ బ్రష్. టూత్ బ్రష్? మరి బ్యాగ్ ఏంట్రా? ఆ బ్యాగ్లో కూడా టూత్ బ్రష్లే. ఇన్ని పుల్లలేంట్రా? అయినా ఇది టూత్ బ్రష్ ఏంట్రా? మనం వెళ్ళేది ట్రిప్కి వారమే కదా. నువ్వు వీడియో చూడలేదా? వీడియోనా? ఏం వీడియో? ఆడెవడో యాపిల్ అమ్మి రోజుకి 10,000 సంపాదిస్తానంట. అలాగే మనం కూడా అమ్మేద్దామని. ఇంకో విషయం, నేను మీతో కుంభమేళకి వస్తున్నాను అంతే, రిటర్న్ రావట్లేదు. ఇది టూత్ బ్రష్? ఫ్రీగా ఎవరు కావాలని డబ్బులు ఇచ్చి కొనుక్కో. 150,000 రూపాయలు సరికి ఇది. అట్లే దీనికి న్యాచురల్ బస్సెస్ అని పేరు పెట్టి సమ్మేత్తా. ఏంటి గ్యాప్లో 150,000 పుల్లలేరాడా? అసలు వీళ్ళందరూ కుంభమేళానికి దైవ దర్శనం కోసం వస్తున్నారా, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారా? వీళ్ళతో ట్రిప్ ఎలా ఉంటుందో ఏంటో. సరిపోతే అంటెవరయ్యి? ఆయన అడిగి చూద్దాం. ఓరే బంటిగా, ఇప్పుడే చూసాను 1 స్టార్ హోటల్లోనే 10,000 అంటున్నారు ఒక్క రోజుకి. మన 15,000 బడ్జెట్లో అవుతుందంటవరా ఇదంతా? అందుకని ఇక ప్లాన్ మార్చాను. మార్చావా? ఏంట్రా? మనం వెళ్తుంది కారులో కాదు, బస్సులో, స్లీపర్ బస్సులో. ఆల్రెడీ 25 మందితో మాడాను. మనతో కలిపి మొత్తం 30 మంది. హాయిగా వెళ్ళి హాయిగా వచ్చేయచ్చు. నేను అక్కడ స్టేయింగ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు జస్ట్ ట్రావెలింగ్ కోసం మాట్లాడతావేంట్రా? అదేనా నేను చెప్పేది. ఆ రూముల్లో ఏం చేస్తారు? మహా అయితే పడుకుంటారు. ఆ పడుకోవటం మీద మనం స్లీపర్ బస్సే బుక్ చేసుకున్నాం కాబట్టి దీంతోనే పడుకోమన్నాం. ఆ ఏసీ ఖర్చు ఏమన్నా ఉంటే నేను డ్రైవర్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటాను. సెట్ కదా? ఓకే. మరి రెస్ట్ రూమ్స్ కి గవర్నమెంట్ వాళ్ళు బొచ్చుడు ఫ్రీ రెస్ట్ రూమ్స్ పెట్టారంట. చాలా నీట్గా ఉంటాయి. అవి వాడుకుంటే సరిపోద్ది. అబ్బా, మంచి ప్లాన్ వేసావురా. మరి అరే ధనా రా, వెళ్ళి మనం బస్సు మాట్లాడొద్దాం. అలాగే. అరే బంటి, అసలు కుంభమేళ అంటారు. కుంభమేళ అంటే ఏంట్రా? వీడికి మనకు డౌట్ వచ్చింది ఏంటి? గూగుల్లో చూద్దాం. వీడికి తెలియదేమో. ఏం లేదురా, కుంభమేళాలో కుంభం అంటే కొండ, మేళం అంటే సెలబ్రేషన్స్. అక్కడ కొండలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనుకుంటాను. అవునా? అలా అయితే మనం కొండ పట్టుకెళ్దామా? పట్టుకెళ్తే మంచిదేమో, అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా.